సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఈ లేఖనాన్ని చాలాసార్లు విని ఉంటావుగా. ఆలోచించు. నీ జీవితంలో కూలి పనికి వెళ్తే వ్యవసాయం పని కూడా సమయానికి వెళతావు. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేవాడు 2 గంటల ముందు వెళతాడు. ట్రైన్కి వెళ్ళేవాడు అరగంట ముందుకు వెళతాడు. బస్కి వెళ్ళేవాడు ఇంకా ముందుకు వెళతాడు. చదువుకునేవాడి దగ్గర నుంచి వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తి తన ఆఫీసుకి సమయానికి వెళుతున్నాడు. కానీ దేవుని భక్తిపరుడని చెప్పుకుంటావు, దేవునికి భయపడుతున్నానంటావు, ఆరాధనకి సమయానికి ఎందుకు రాలేకపోతున్నావు? జీవితంలో ఆలోచించు. నేను ఎంతకాలం అయింది, అంతకాలం అయింది, దేవుడు నాకేం చేశాడు అంటావు. ఆయనంటే భయం లేని నీ భక్తి బరితెగించింది అవుతుంది, కానీ భక్తితో కూడిన భక్తి ఎలా అవుతుంది? నిజానికి ఆలోచించు. ఆయనకు భయపడేవాడు అయితే ఆలయానికి సమయానికి వచ్చేవాడుగా,